వారు కాకినాడలో షూటింగ్ చేస్తున్నారు. ఈ మీడియాలో ఇవన్నీ చూసి కూడా వారు స్పందించి సినిమా ఇండస్ట్రీ ఇప్పుడే మంచి స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్న టైంలో ఇటువంటి కాంట్రవర్సీస్ మీడియాలో రావటం సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదు. నన్ను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసి క్లియర్ చేయండి అని చెప్పారు. నేను ఫస్ట్ నాకు అనిల్ యాక్చువల్గా బాగా తెలుసు, ప్రసన్న బాగా తెలుసు. అందరికన్నా ముందు వీరిద్దరితో మాట్లాడాను, జానీ గారితో, ఆ అమ్మాయితో. ఆ పాప మా సినిమాలో లోగడ వర్క్ చేశారు. జానీ మాస్టర్ గారికి నాకు పరిచయం లేదు. ఈరోజు వాళ్ళ వర్షన్ విన్న తర్వాత చాలా చిన్న పిల్లలు, మంచి పిల్లలు, ఎందుకు ఇట్లా జరిగింది అనేది నాకు ఒక అనిపించింది మనసులో. నేను ఏమంటే ప్రసన్నతో మాట్లాడాను. ప్రసన్న ఇట్లా బాలకృష్ణ గారు చెప్పారు, నువ్వు కూడా రా మాట్లాడదామని. ప్రసన్న మేము వాళ్ళతో మాట్లాడిన తర్వాత మాకు అర్థమైంది ఎక్కడ తప్పు లేదని. వెంటనే అనిల్ గారికి ఫోన్ చేశాడు ప్రసన్న, ఇట్లా మేము వస్తాం ఛాంబర్కి, మన ఫెడరేషన్కి అని చెప్పారు. అనిల్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత అరమరికలు లేకుండా దాదాపు ఒక గంట కూర్చొని మాట్లాడుకుంటే అసలు సమస్య కనపడలే. ఎక్కడ వీళ్ళేపు అసలు లేదు, వీళ్ళేపు అసలు లేదు. మరి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. ఇందులో అసలు 1% కూడా ఎక్కడా లేదు. ఇద్దరు న్యాయం వైపే ఫైట్ చేస్తున్నారు. ఫస్ట్ అమ్మాయి వర్షన్ ఏంది, సినిమా ఇండస్ట్రీలో నిర్మాత ఇచ్చే డబ్బులు కష్టపడిన డాన్సర్స్కి వెళ్ళటం లేదు, మధ్యలో వాళ్ళు కొట్టేస్తున్నారని. ఏమంటే అనిల్ గారు ఏమన్నారు, అటువంటివి వస్తే మేము ఫెడరేషన్ ఇమీడియట్గా సహకరిస్తాము అని వారు చెప్పారు. ఇంక ఇష్యూ ఏది లేదు ఇక్కడ. అందుకని ఇవాళ నుంచి ఫస్ట్ వాళ్ళు ఎలక్షన్ జరిగినప్పుడు ఏ బాడీ ఉందో అది యాజిటీజ్గా రన్ అవుద్ది, వాళ్ళ బాడీ వాళ్ళు రన్ అవుద్ది. తండ్రి లాంటి ఫెడరేషన్ తండ్రిలాగానే ఉంటుంది. బిడ్డర్ లాంటి 23 క్రాఫ్ట్స్ ప్లస్ 1 క్రాఫ్ట్ 24 క్రాఫ్ట్స్ కూడా ఒకటిగానే ఉంటారు. అసలు ఈ ఇష్యూ జరిగినట్టు ఎవరు లెక్కేసుకోవద్దు. చిన్న అరమరికలతో వచ్చింది, మాట్లాడుకున్నారు, ఇందులో ఇష్యూ లేదు, అంతా చక్కగా సెటిల్ అయింది. సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. డ్యాన్స్ మాస్టర్ వారు జానీ గారు, ముఖ్యంగా ఇండస్ట్రీ నేను వన్ ఆఫ్ ద వెల్విషర్గా చెప్తున్నాను. ఇంత మంచి టాలెంట్ సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం. జానీ గారు లాంటి వాళ్ళు, ఆయన ఇంకా నిర్మాతలకి కల్పవృక్షంగా మారి మంచి సాంగ్స్ తీసి మా అందరి సినిమాలు కూడా పైకి తీసుకెళ్లాలని సినిమా తల్లిని ప్రార్థిస్తూ ఇంత మంచి మీటింగ్ జరిగి ఒక గంటలోనే సెటిల్ అయిపోయింది. ఎందుకంటే అందరూ కల్మషం లేని మనుషులు, కల్మషం లేని యూనియన్స్. అంచేత వారి ఆధ్వర్యంలో సుమలత గారు కర్తవ్యంలో ఒక విజయశాంతి గారు లాగా న్యాయం వైపు ఉన్నారు. మేము అందరం కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సరే.